హై ఫ్రెండ్స్, మీరు సడన్లీ ఒక ఆమెతో కలిశారు అండ్ ఫ్రెండ్షిప్ అయింది. తర్వాత షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఫర్ గోయింగ్ ఫర్ వన్ నైట్ స్టాండ్ విత్ యూ, అండ్ ఆర్ ఎల్స్ you met one of your old friends suddenly, and suddenly the plan was fixed, and మీరు అక్కడ వాళ్ళతో ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. బట్ ప్రొవైడెడ్ ఏంటంటే మీకు తెలుసు మీకు పవర్ లెవెల్ కొంచెం తక్కువనే ఉంది. సో అప్పుడు దెన్ వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్ ఓవర్ దేర్? సడన్లీ ప్లాన్ అన్నీ ఫిక్స్ అయిన తర్వాత మీరు ఒక అమ్మాయి దగ్గర ఇన్సల్ట్ అవ్వాలి, అవునా కదా? దెన్ సపోజ్ మెడిసిన్స్ ఆర్ నాట్ అవైలబుల్ నియర్ బై, అప్పుడు వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్ చెప్పండి? మెడికల్ స్టోర్ నియర్ బై లేదు, హాస్పిటల్ లేదు, అప్పుడు ఏంటి పరిస్థితి ఇది? అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే యూ టేక్ 1 గ్లాస్ హాట్ వాటర్, ఓకే, 4 పీసెస్ గార్లిక్ అంటే తెల్లుల్లిపాయ మీరు తీసుకొని చిన్న చిన్న ముక్క చేసేయండి, అదర్వైజ్ దంచేసి దానిలో వేసేయండి. And you add 1 teaspoon of coffee powder in that, okay, and add 2 teaspoon of coconut oil, okay, but నీళ్ళు వేడి అయి ఉండాలి, వేడి నీళ్ళు తీసుకోవాలి. ఇదన్నీ కలపండి, ఓకే, అండ్ కీప్ ఇట్ ఫర్ సమ్ టైమ్, అట్లీస్ట్ ఫర్ 5 to 10 minutes ఉంచేసండి. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకొకసారి మీరు కలపండి, అండ్ అప్పుడు కావాలంటే ఫర్ ద సెక్ ఆఫ్ టేస్ట్ కొంచెం మీరు తేనె కలపవచ్చు దానిలో, ఎక్కువ కాదు, కొంచెం, జస్ట్ ఫర్ సెక్ ఆఫ్ టేస్ట్ కలిపేసి మీరు తాగాలి. బట్ ఎవరెవరు తాగొచ్చో తెలుసా? ప్రతి ఒక్కరు తాగకూడదు. యాక్చువల్లీ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తాగకూడదు. ఇఫ్ సంబడి ఈజ్ యూజింగ్ ఎనీ అదర్ మెడికేషన్, మేబీ సమ్ సడ క్రానిక్ ప్రాబ్లమ్స్కి ఏమైనా వాడుతున్నారంటే వాళ్ళు కూడా ఇది తాగకూడదు, ఓకే. అండ్ తినేసిన తర్వాత తాగకూడదు. మీరు ఎంటీ స్టమక్లో ఉన్నారంటే ఇది తాగేసి యూ టేక్ సమ్ లైట్ ఫుడ్, సంథింగ్, ఒక 2 ముద్ద తినండి అంతే, ఎక్కువ తినకూడదు. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ సమ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్, అదర్వైజ్ ఎనీ సైడ్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ యూ కెన్ టేక్ ఇట్. సో ఇది తీసుకున్న తర్వాత యూ విల్ గెట్ ద బూస్టింగ్ పవర్ ఇన్ యువర్ బాడీ, ఓకే. 100 to 100% మీకు బూస్టింగ్ పవర్ ఉంటుంది, అండ్ యూ కెన్ ఎంజాయ్ ద లైఫ్ అట్లీస్ట్ ఫర్ 1 day, ఓకే. బట్ మీరు ఆలోచన చేయాల్సిన విషయం అక్కడ ఏంటంటే ఈ నేను చెప్పిన చిట్కాలు అన్నీ పాటించాలి, దాంతో పాటు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ కూడా పాటించాలి, ఓకే. సో మీరు సపోజ్ ఇది తాగేసి ఫుల్గా తినేసి వెళ్ళారు, అది అక్కడ డిఫరెన్స్ వచ్చేస్తే అక్కడ పనికి రాదు. సో తినకుండా వెళ్ళండి, లేకపోతే యూ టేక్ జస్ట్